హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశం నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనం భారతదేశం నైసర్గిక స్వరూపంలో భాగంగా ద్వీపకల్ప పీఠభూమి అనే అంశం గురించి చూద్దాము. మన భారతదేశంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి ఏదైతే ఉంటుందో ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండు పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, ఈ ద్వీపకల్ప పీఠభూమిని ఒక రెండు భాగాలుగా విభజిస్తాయి. ఏ పర్వతాలండి? వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు ఈ ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని భాగాలుగా విభజిస్తాయండి? రెండు భాగాలుగా విభజిస్తాయి. అవేంటంటే ఒకటి మాల్వా పీఠభూమి, రెండు దక్కన్ పీఠభూమి. ఇలా మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమిగా విభజించడానికి ఏ పర్వతాలు ఉన్నాయండి? వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు. మనకి వింధ్య పర్వతాలకి ఉత్తరాన మనకు మాల్వా పీఠభూమి కనిపిస్తే, సాత్పుర పర్వతాలు ఏవైతే ఉంటాయో ఆ సాత్పుర పర్వతాలకి దక్షిణ భాగంలో మనకు ఈ దక్కన్ పీఠభూమి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి మాల్వా పీఠభూమి ఏదైతే ఉంటుందో ఈ మాల్వా పీఠభూమిని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకు ఈ మాల్వా పీఠభూమిలో కనిపించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి చూసే ప్రయత్నం చేద్దాము. సో మనకి దక్కన్ ఈ ద్వీపకల్ప పీఠభూమిని రెండు భాగాలుగా విభజించేటువంటి పర్వతాలు ఏంటండి? వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలా విభజిస్తాయండి? మాల్వా పీఠభూమి అండ్ దక్కన్ పీఠభూమిగా విభజించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాల్వా పీఠభూమిలో మనకు కనిపించే ప్రముఖ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి చూద్దామండి. ఇవి రాష్ట్రాల వారిగా ఉంటాయండి. ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే అవి ఈ పేర్ల నుండి అడగొచ్చండి. ఫస్ట్ చూద్దామండి. గిర్నార్ పీఠభూమి, కతియావార్ పీఠభూమి. ఏంటండి? గిర్నార్ పీఠభూమి, కతియావార్ పీఠభూమి. ఇవన్నీ కూడా మనకి మాల్వార్ పీఠభూమిలో భాగంగా ఉంటాయండి. గిర్నార్ పీఠభూమి, కతియావార్ పీఠభూమి ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం అండి. ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం. ఈ పీఠభూమి పేరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అది ఏ రాష్ట్రానికి చెందిందో గుర్తుపెట్టుకోండి. గిర్నార్ పీఠభూమి, కతియావార్ పీఠభూమి అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? గుజరాత్ రాష్ట్రం గుర్తుకు రావాలండి. ఆ తర్వాత మనకి బోరట్ పీఠభూమి. ఏంటండి? బోరట్ పీఠభూమి. బోరట్ పీఠభూమి ఏ రాష్ట్రం అండి? రాజస్థాన్ రాష్ట్రము. అదేవిధంగా నెక్స్ట్ బుందేల్ఖండ్ పీఠభూమి. ఏంటండి? బుందేల్ఖండ్ పీఠభూమి. ఈ బుందేల్ఖండ్ పీఠభూమి అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. ఆ తర్వాత మనకి బస్తర్ పీఠభూమి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బస్తర్ అడవులు అని రెగ్యులర్ గా న్యూస్ లో వింటామండి. బస్తర్ పీఠభూమి అనగానే మాకు ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైన పీఠభూమి ఏదంటే చోటా నాగర్ పీఠభూమి. ఏంటండి? చోటా నాగర్ పీఠభూమి. ఈ పీఠభూమి రెండు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తుంది. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఏంటండి? జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లో మనకి ఈ చోటా నాగర్ పీఠభూమి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి కర్బీ అంగ్లాంగ్ పీఠభూమి, అదేవిధంగా షిల్లాంగ్ పీఠభూమి. ఏంటండి? కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి, షిల్లాంగ్ పీఠభూమి. ఇది మేఘాలయ రాష్ట్రంలో కనిపిస్తుంది. మనకి చోటా నాగర్ పీఠభూమికి అదేవిధంగా కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మధ్య గల ఒక గ్యాప్ ఉంటుంది, ఖాళీ. ఆ గ్యాప్ ను ఏమని పిలుస్తారంటే మనకి మాల్డా గ్యాప్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మాల్డా గ్యాప్ అని ఏ పీఠభూముల మధ్య ఉంటుందండి? కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి, చోటా నాగర్ పీఠభూమి మధ్య ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారండి? మాల్డా గ్యాప్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మాల్డా గ్యాప్ గురించి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ దక్కన్ పీఠభూమి గురించి నేర్చుకుందామండి. మీకు ఇక్కడ కింద మ్యాప్ లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. దక్కన్ పీఠభూమి గురించి నేర్చుకుందాము. ఈ దక్కన్ పీఠభూమి ఎక్కడ ఉంటుందండి? సాత్పుర పర్వతాలు ఏవైతే ఉంటాయో వింధ్య సాత్పుర పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమిని రెండు భాగాలు విభజించాయి కదా. ఉత్తరాన మాల్వా పీఠభూమి ఉంటే సాత్పుర పర్వతాలకి దక్షిణాన ఈ దక్కన్ పీఠభూమి విస్తరించి ఉందండి. ఇది క్రమరహితంగా త్రిభుజాకారంలో ఉంటుంది. మీరు ఇక్కడ మ్యాప్ లో చూడండి, త్రిభుజాకారంలో ఉంటుంది. భారతదేశంలో అతి పురాతన భాగం ఏదైతే ఉంటుందో అది ఈ దక్కన్ పీఠభూమి. ఏంటండి? భారతదేశంలో అతి పురాతన భాగం ఏంటండి? ఈ దక్కన్ పీఠభూమి ప్రాంతము. ఈ ప్రాంతము ముఖ్యంగా మూడు రకాలుగా విస్తరించి ఉంది. ఏదండి? దక్కన్ పీఠభూమి ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా మూడు రకాలుగా విస్తరించి ఉంది. అదేంటంటే మహారాష్ట్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి. ఏంటండి? దక్కన్ పీఠభూమి ఒక మూడు ప్రాంతాలుగా విస్తరించి ఉంది, మూడు రకాలుగా విస్తరించి ఉంది. అవేంటంటే ఒకటి మహారాష్ట్ర పీఠభూమి, రెండు కర్ణాటక పీఠభూమి, మూడు తెలంగాణ పీఠభూమి. ఇవి దక్కన్ పీఠభూమిలో మూడు రకాల
భాగాలు. మనం ఒక్కొక్క భాగం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి మహారాష్ట్ర పీఠభూమి వచ్చేసి దేనికి ప్రసిద్ధి అంటే అగ్నిశిలలకు ప్రసిద్ధి అండి. ఏదానికి ప్రసిద్ధి అండి? అగ్నిశిలలకు ప్రసిద్ధి. మనకు మహారాష్ట్రలో మీకు ఎక్కువగా ఏ నేలలు కనిపిస్తాయండి? నల్లరేగడి నేలలు కనిపించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నల్లరేగడి నేలలు అత్యధికంగా విస్తరించినటువంటి రాష్ట్రం ఏదండి? మనకి మహారాష్ట్రలో అత్యధికంగా నల్లరేగడి నేలలు కనిపిస్తాయి. అందుకే మీరు చూడండి, ప్రతి పంట ఎక్కువగా మనకి మహారాష్ట్రలో పండుతుంది. ఎందుకంటే అది నల్లరేగడి నేలలకు అత్యంత అనుకూలమైనది. సో మనకు మహారాష్ట్రలో కనిపించే పీఠభూమి ఏంటంటే అగ్నిశిలలకు ప్రసిద్ధి. ఏ శిలలండి? అగ్నిశిలలకు ప్రసిద్ధి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ లో అడగడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ కర్ణాటక పీఠభూమి. ఈ కర్ణాటక పీఠభూమి 2 రకాలుగా విస్తరించింది. అదేంటంటే ఒకటి మల్నాడు పీఠభూమి, 2 మైదాన్ పీఠభూమి. ఏంటండి? మల్నాడు పీఠభూమి, మైదాన్ పీఠభూమి. ఈ మల్నాడు పీఠభూమి అనేది ఎత్తైన స్వరూపాలు ఏవైతే ఉంటాయో ఆ ఎత్తైన స్వరూపాలకు ప్రసిద్ధి ఈ మల్నాడు పీఠభూమి. మైదాన్ పీఠభూమి వచ్చేసి సమతల స్వరూపాలకు ప్రసిద్ధి ఈ మైదాన్ పీఠభూమి. అగ్నిశిలలకు ఏది ప్రసిద్ధి అండి? మహారాష్ట్ర పీఠభూమి ఏదైతే ఉంటుందో అది అగ్నిశిలలకు ప్రసిద్ధి. కర్ణాటక పీఠభూమిలో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయి. ఒకటి మల్నాడు, 2 మైదాన్. మల్నాడు వచ్చేసి ఎత్తైన స్వరూపాలు, మైదాన్ వచ్చేసి సమతల స్వరూపాలు. నెక్స్ట్ మనం తెలంగాణ పీఠభూమి గురించి నేర్చుకున్నామండి. తెలంగాణ పీఠభూమిలో ముఖ్యంగా 6 రకాల శిలలకు ప్రసిద్ధి. ఎన్ని రకాల శిలలు అండి? 6 రకాల శిలలకు ప్రసిద్ధి. తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి 6 రకాల శిలలు ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. ఫస్ట్ ది తార్వార్ శిల. ఏంటండి? తార్వార్ శిల. ఈ తార్వార్ శిల అనేది అతి ప్రాచీనమైనటువంటి శిల. ఏ శిల అండి? అతి ప్రాచీనమైనటువంటి శిల ఏదంటే తార్వార్ శిల. నెక్స్ట్ కడప శిల, నెక్స్ట్ కర్నూలు శిల. ఈ 2 కూడా మనకి సున్నపు రాళ్లకు ప్రసిద్ధి. ఏంటండి? సున్నపు రాళ్లకు ప్రసిద్ధి అనేటువంటి శిలలు ఏంటి అండి? కడప శిల అండ్ కర్నూలు శిల. నెక్స్ట్ మనకి దక్కన్ శిల. ఏంటండి? దక్కన్ శిల. ఈ దక్కన్ శిల దేనికి ప్రసిద్ధి అండి? అగ్నిశిలలకు ప్రసిద్ధి. ఏదండి? అగ్నిశిలలకు ప్రసిద్ధి. నెక్స్ట్ మనకి గోండ్వానా శిల. ఏదండి? గోండ్వానా శిల. మనకి గోండ్వానా అనగానే ఏం గుర్తుకు రాలండి? మనకి గోండ్వానా రకం బొగ్గు ఉంటుందండి. అనగా మనకి గోండ్వానా శిల అనగానే బొగ్గుకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి? బొగ్గుకు ప్రసిద్ధి. నెక్స్ట్ మనం రాజమండ్రి శిల. ఏంటండి? రాజమండ్రి శిల దేనికి ప్రసిద్ధి? పెట్రోలియం అండ్ సహజ వాయువుకు ప్రసిద్ధి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తార్వార్ శిల అనగానే అతి ప్రాచీనమైన శిల, కడప కర్నూలు అనగానే సున్నపు రాళ్లకు ప్రసిద్ధి, దక్కన్ శిల అనగానే అగ్నిశిల, గోండ్వానా అనగానే బొగ్గు, రాజమండ్రి శిల అనగానే పెట్రోలియం అండ్ సహజ వాయువు. మన భారతదేశంలో అతి ప్రాచీనమైన శిల ఏదండి? ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ లో మనకు ఎగ్జామ్ లో అడిగారండి. మన భారతదేశంలో అతి ప్రాచీనమైన శిల ఏది అని. ఏదండి? తార్వార్ శిల. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తార్వార్ శిల అనేది మన భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి శిల. చాలా సార్లు అడిగారు, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. దక్కన్ పీఠభూమి గల సరిహద్దులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మ్యాప్ లో ఇచ్చాను చూడండి. ఉత్తరాన ఏముంటుందని చెప్పానండి? సాత్పురా పర్వతాలు ఉంటాయని చెప్పాను. సాత్పురా పర్వతాలకి దక్షిణ భాగంలో మన దక్కన్ పీఠభూమి విస్తరించిందంటే దక్కన్ పీఠభూమికి ఉత్తరాన ఏముంటాయండి? సాత్పురా పర్వతాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ దక్కన్ పీఠభూమికి దక్షిణాన ఏముంటాయండి? దక్షిణాన మనకి నీలగిరి ఏదైతే ఉంటుందో, నీలగిరి కొండలు అంటారు కదండి, అవి నీలగిరి కొండలు మనకి దక్షిణాన విస్తరించి ఉంటాయండి. తూర్పున ఏముంటాయండి? దక్కన్ పీఠభూమికి తూర్పు వైపు అబ్వియస్లీ మనకు తూర్పు కర్మలు ఉంటాయి కదండి, ఆ తూర్పు కర్మలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా దక్కన్ పీఠభూమికి పశ్చిమాన ఏముంటాయండి? పడమర వైపున పశ్చిమ కనుమలు విస్తరించి ఉంటాయండి. ఈ సరిహద్దులను మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందామండి. ఈ వీడియోలో మనం సాత్పురా పర్వతాల గురించి నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, అదేవిధంగా నీలగిరి పర్వతాల గురించి నేర్చుకుందాము. ఓకేనా అండి? ఇప్పుడు మనం సాత్పురా పర్వతాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనకి సంస్కృతంలో సాత్ అంటే 7 అండి, పుర అంటే వరుసలు. ఏంటండి? సాత్ అంటే 7, పుర అంటే వరుసలు. సో మనకి ఈ సాత్పురా పర్వతాలకి 4 వైపులా 4 పర్వతాలు విస్తరించి ఉంటాయండి సరిహద్దులుగా. సాత్పురా పర్వతాలకి తూర్పు వైపున ఏముంటాయంటే తూర్పు వైపున మైకేల్ కొండలు ఉంటాయి. ఏముంటాయండి? మైకేల్ కొండలు ఉంటాయి. అదేవిధంగా ఈ సాత్పురా పర్వతాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉత్తరాన నార్త్ సైడ్ ఏముంటాయి అంటే మహదేవ్ కొండలు ఉంటాయండి. ఏముంటాయంటే మహదేవ్ కొండలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ సాత్పురా పర్వతాలకి
పశ్చిమం వైపు ఏదైతే ఉంటుందో, వెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ రాజ్పిప్లా కొండలు ఉంటాయండి. ఏంటండి? రాజ్పిప్లా కొండలు ఉంటాయండి. అదేవిధంగా సాత్పురా పర్వతాలకి మనకి దక్షిణ భాగంలో ఏముంటాయంటే గర్విల్ ఘర్ కొండలు ఉంటాయండి. ఏముంటాయండి? గర్విల్ ఘర్ కొండలు ఉంటాయి. ఇవి ఎక్కడ వైపు ఉంటాయి? దక్షిణం వైపు విస్తరించి ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, మైకేల్ కొండలు, మహాదేవ్ కొండలు, రాజ్పిప్లా కొండలు, గర్విల్ ఘర్ కొండలు. ఇందులో రాజ్పిప్లా కొండలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి మాత్రమే మహారాష్ట్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడండి? మహారాష్ట్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. మిగిలిన మూడు కూడా మైకేల్ కొండలు, మహాదేవ్ కొండలు, గర్విల్ ఘర్ కొండలు, ఈ మూడు కూడా మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తాయండి. రాజ్పిప్లా కొండలు ఎక్కడండి? మహారాష్ట్రలో కనిపిస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి డైరెక్షన్స్ ఇచ్చి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వచ్చు. సాత్పురా పర్వతాలకి గల సరిహద్దులను మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉందండి. మనకి సాత్పురా పర్వతాలు ఏవైతే ఉంటాయో ఈ సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే ధూప్ఘర్ శిఖరం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ధూప్ఘర్ శిఖరం ఎక్కడ అతి ఎత్తైన శిఖరం అండి? సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం. ఇక్కడ కనిపించే ప్రముఖ వేసవి విడిది ఏంటంటే పంచ్మర్హి. ఏంటండి? పంచ్మర్హి అనేది మనకి సాత్పురా పర్వతాల్లో మనకి అత్యంత ప్రముఖమైనటువంటి వేసవి విడిది కేంద్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎత్తైన శిఖరం అంటే ధూప్ఘర్. ఎత్తైన శిఖరం అంటే ధూప్ఘర్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి సాత్పురా పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం ఏదండి? ధూప్ఘర్ శిఖరము. అదే మనకి ప్రముఖ వేసవి విడిది ఏంటంటే పంచ్మర్హి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగారు, మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంది. మనం ఇప్పుడు ఈ సాత్పురా పర్వతాలకు సంబంధించి ఏవైతే సరిహద్దులుగా ఉన్నాయో మనకి మైకేల్ కొండలు, మహాదేవ్ కొండలు, రాజ్పిప్లా కొండలు అని చెప్పారు కదండి, ఇవి మనం ఈజీగా ఒక కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటంటే మైకేల్ మహారాజా గర్వి. ఏంటండి? మైకేల్ మహారాజా గర్వి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ కొండలను గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. మైకేల్ మహారాజా గర్వి. ఒక్కసారి చూద్దామండి. మనం ఈ సాత్పురా పర్వతాలకు మనం ఇక్కడ మ్యాప్ ఇచ్చాను చూడండి, డైరెక్షన్స్. ఇందులో మనకి ఈ డైరెక్షన్స్ లో మనకి మైకేల్ కొండల నుంచి స్టార్ట్ చేయండి. మైకేల్ కొండలు ఎక్కడ సైడ్ ఉంటాయండి? సాత్పురా పర్వతాలకి ఈస్ట్ సైడ్ ఉంటాయి, తూర్పు వైపు ఉండడం జరుగుతుంది. సో మైకేల్ నుండి స్టార్ట్ చేయండి. మైకేల్ అంటే మైకేల్ కొండలు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ వెళ్ళండి. యాంటీ క్లాక్ గా వెళ్ళండి. మైకేల్ నుండి యాంటీ క్లాక్ గా పైకి వెళ్తే మనకి మహాదేవ్ కొండలు వస్తాయి. అందుకే మనకి మహా ఉంది చూడండి కోడ్ లో, మైకేల్ మహారాజా గర్వి. సో యాంటీ క్లాక్ డైరెక్షన్ లో వెళ్ళండి. మైకేల్, తర్వాత మహాదేవ్ కొండలు, ఆ తర్వాత రాజ్పిప్లా కొండలు, ఆ తర్వాత గర్విల్ ఘర్ కొండలు. మీరు ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఈ కోడ్ తో. కోడ్ ఏంటండి? మైకేల్ మహారాజా గర్వి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో భారతదేశం నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ లో భాగంగా మిగిలినటువంటి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, అదేవిధంగా నీలగిరి పర్వతాలు ఏవైతే ఉంటాయో ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.